ఒంగోలులో జరిగిన మత్స్యకార దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్, ఒంగోలు ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్ మరియు మత్స్యకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు వలలు, ఆర్థిక నిధులు కూడా అందజేశారు. సముద్రానికి వేటకెళ్ళినప్పుడు ఆ సముద్రపు గాలికి వలలాగి వెన్ను ఉంగిపోతుందనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే మత్స్యకారులకు ప్రత్యేకంగా ఫిషర్మెన్ పెన్షన్ పెట్టడం కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా హౌసెస్లో కూడా వీళ్ళకి అదనంగా గ్రాంట్ ఇవ్వడం కానీ మనం 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్న విషయం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. దాని తర్వాత మత్స్యకార ఆడపిల్లల కోసం చదువు కోసం ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు కూడా గతంలో మన ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ ప్రాంతంలో అయితే వస్తే జియో కోఆర్డినేట్స్ తో ట్యాగ్ చేసిన ఫొటోస్ తోటి కంప్లైంట్ ఇవ్వండి, మేము కేసులు కడతామని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం తెలియజేసింది. మన కలెక్టర్ గారు కూడా మన వాళ్ళకు కూడా అవసరం అయితే మనం ఏదో ఒక విధంగా పెద్ద బోటు మనం సమకూరిస్తే ఎలా ఉంటుంది అనేది వారు ఇందాక మాట్లాడడం జరిగింది. భూమి మీద ఎలాగైతే ఒక రైతు ఆధారపడి ఉంటాడు, ఈ మత్స్యకారులందరూ కూడా సముద్రం మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. వ్యవసాయంలో అధిక దిగుబడి ఎట్లాగైతే మనం సంపాదించాలని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయో, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగా ప్రొడక్టివిటీ పెంచాలనే దాని మీద నిరంతరం కూడా సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. హార్బర్ మినీ పోర్టుల కింద హార్బర్లను కూడా ఈరోజు డెవలప్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర కూడా కొత్తపట్నం పరిపాలనలో కూడా హార్బర్లు కూడా అన్ని కూడా చూడటం, దాని ఎస్టిమేషన్స్ కూడా రెడీ చేసేది తొందరలోనే దాన్ని కూడా మొదలుపెట్టే కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. టూరిజం డెవలప్ చేయాలని మన కేసీ గారు కూడా పోయి ఆ రోజు ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఒక రిసార్ట్ టైప్ ఏదైనా చేస్తే బాగుంటుంది, టూరిజం కూడా వచ్చేటది అని చెప్పి దాన్ని కూడా మన కేసీ గారు కూడా మన వాళ్ళంతా కూడా విజిట్ చేసి దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ చేసి అవి కూడా పంపడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాము.